న్యూస్ చూస్తున్నారు. గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. పాత గుంటూరు సిఐ వేధిస్తున్నాడని ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించింది ఓ కుటుంబం. ఇన్ఫాక్ట్ ఒక కుటుంబంలో ఒక యువకుడు తన కుటుంబంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ వీడియో వల్ల మనస్తాపంతో యువకుడి తల్లి బలవన్ మరణానికి యత్నించింది. కేసు నమోదు చేయాలని అడిగాడు కొడుకు బాజీబాబా వలి. మీ తల్లి ఇంకా చావలేదుగా అంటూ హేళన చేసి పాత గుంటూరు సిఐ అవమానించాడనేది ఈ అంశానికి సంబంధించి ఆ కుటుంబం అంటున్నమాట. సిఐ మాటలతో బలవన్ మరణానికి యత్నించాడు కొడుకు వలి పరిస్థితి విషమంగా ఉంది. గుంటూరు జీజీహెచ్కు తరలించారు ఆ కుటుంబం. ప్రస్తుతం ఈ కథనం ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తుంది. ఎందుకంటే పాత గుంటూరు సిఐ వేధిస్తున్నాడు అని ప్రాణాలు తీసుకునేందుకు ఒక యువకుడు యత్నించాడు. అయితే తన కుటుంబంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల కారణంగా మనస్తాపంతో యువకుడి తల్లి బలవన్ మరణానికి యత్నించింది. అయితే ఈ అంశానికి సంబంధించి కేసు నమోదు చేయాలని కొడుకు బాజీబాబా వలి అడిగాడు. మీ తల్లి ఇంకా చావలేదు కదా అంటూ హేళన చేసి పాత గుంటూరు సిఐ తనను అవమానించాడనేది అధికారి ఆవేదన. సిఐ మాటలతో బలవన్ మరణానికి యత్నించాడు కొడుకు వలి. ప్రస్తుతం వలి పరిస్థితి విషమంగా ఉంది. గుంటూరు జీజీహెచ్కి తరలించారు. అయితే ఇదే అంశం మీద బాజీబాబా వలి రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన ఏమంటున్నారో చూద్దాం. షేక్ బాజీబాబా వలి అండి. మా అమ్మగారి పేరు షేక్ సైదాబి. నేను గుంటూరులో పుత్తూరు వారి వీధిలో ఉంటాను. రీసెంట్గా నాకు ఇంట్లో మ్యాచ్ చూశారు, పెళ్లి చేద్దామని చెప్పేసి మాట్లాడి ఓకే అనుకొని తర్వాత నేను వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మంచిది కాదు అని చెప్పేసి తెలుసుకొని వాళ్ళు మా అమ్మగారికి 3.5 లక్షలు డబ్బులు ఇవ్వాల్సిందిగా తెలిసి ఆ విషయం మీద అడిగి మాట్లాడితే వాళ్ళు గొడవకు వచ్చి నా షాప్ మీదకి వచ్చి నన్ను నా స్టాఫ్ని కొట్టి గొడవ చేశారు. అది కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయి. వాళ్ళు అక్కడితో ఆగకుండా నా ఫొటోస్, మా అమ్మగారి ఫొటోస్, మా ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ సోషల్ మీడియా అకౌంట్స్లో, వాళ్ళ పర్సనల్ అకౌంట్స్లో, వాట్సాప్లో, యూట్యూబ్ ఛానల్స్కి అన్నిటికీ ఇచ్చి హెరాస్ చేస్తున్నారు. ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తా. ఆ విషయం మీద మేము పాతగుంట పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారిని, సిఐ గారిని సంప్రదించినా కానీ, కంప్లైంట్ ఇచ్చినా కానీ ఏ ఉపయోగం లేదు. కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ దానికి ప్రాపర్ రెస్పాన్స్ లేదు. ఇంకా హెరాస్మెంట్ భరించలేక మా అమ్మగారు సూసైడ్ అటెంప్ట్ చేశారు. అది ఎమ్మెల్సీ అయినా కానీ, అది పాత గుంటూరు పోలీస్ స్టేషన్ ఎమ్మెల్సీ సర్టిఫికేట్ వచ్చినా కానీ దాని మీద ప్రాపర్ యాక్షన్ లేదు. ఆ తర్వాత కూడా వీళ్ళు ఇలా ప్రాపర్ యాక్షన్ తీసుకోవట్లేదని మా అమ్మగారు మళ్ళీ ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ గ్రీవెన్స్లో దాని గురించి కూడా అసలు ఇక్కడ పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో సిఏ గారు అసలు ప్రాపర్ యాక్షన్ తీసుకోవడం లేదు వాళ్ళ మీద. సరే సార్, మీరు నేను ఇవాళ పాత గుంటూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరే సార్ మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు కదా, కనీసం మా అమ్మగారు ఎమ్మెల్సీ సర్టిఫికేట్ హాస్పిటల్ నుంచి మీకే డైరెక్ట్గా వచ్చింది కదా, ఎమ్మెల్సీ సర్టిఫికేట్ ఇవ్వండి, నేను కోర్టులో ప్రైవేట్గా కంప్లైంట్ వేసుకుంటానంటే నేను సర్టిఫికేట్ కూడా ఇవ్వను, మీ అమ్మగారు ఏమైనా చచ్చిపోయారా, బతికే ఉన్నారు కదా, చచ్చిపోతే అప్పుడు చూద్దాంలే అని చెప్పేసి సిఏ గారు, రైటర్ గారు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. నా ఇక్కడ పాతగుంటూరు పోలీస్ స్టేషన్లో అయితే న్యాయం జరగట్లేదు. ఎస్పీ ఆఫీస్ నుంచి గ్రీవెన్స్లో కంప్లైంట్లు ఇచ్చినా కానీ నాకు ఏ న్యాయం జరగట్లేదు. ఇక నా వల్లగా అది హెరాస్మెంట్ ఇవన్నీ నేను భరించలేక ఇక నేను కూడా సూసైడ్ చేసుకుందాము, ఇంకా బతకలేక ఇంక నేను ఉండాలనుకోవట్లేదు. నా చావుకైతే కారణం షేక్ సల్మా, షేక్ ఖతీజా, షేక్ మల్లిక, పాతగుంటూరు పోలీస్ స్టేషన్ సిఏ గారు, రైటర్ గారు, ఎస్ఐ గారు. నా పేరు షేక్ బాజీబాబా వలి అండి. మా అమ్మగారి పేరు షేక్ సైదాబి. నేను గుంటూరులో పుత్తూరు వారి వీధిలో ఉంటాను. రీసెంట్గా నాకు ఇంట్లో మ్యాచ్ చూశారు, పెళ్లి చేద్దామని చెప్పేసి మాట్లాడి ఓకే అనుకొని రైట్. అది తన కుటుంబం మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో వేధిస్తూ ఉన్నారు అని చెప్పి మనస్తాపానికి గురైంది ఆ కుటుంబం. అసలు ఏం జరిగింది, డీటెయిల్ స్టోరీ తెలుసుకుందాం. మా ప్రతినిధి సాయి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాయి, అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఏం జరిగింది, ఎందుకు ఈ కుటుంబం బలవన్ మరణానికి యత్నించింది, ఆ పోలీసులకు సంబంధించి ఎటువంటి యాక్షన్లోకి దిగారు, ఇన్ఫ్యాక్ట్ యాక్షన్లోకి దిగకపోవడం కారణంగానే ఇదంతా జరిగిందనేది వలి కుటుంబం చెబుతూ ఉంది. బట్ పోలీసు ఉన్నతాధికారులు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి? ప్రస్తుతం అయితే కేసుకు సంబంధించి కొద్దిసేపటి క్రితం డిఎస్పీ మాట్లాడటం జరిగింది. ఈస్ట్ డిఎస్పీ సీతారాం ఈ అంశం పైన కేసు నమోదు చేయలేదు అనేది అవాస్తవం అంటూ కూడా పేర్కొనడం జరిగింది. మేము ఎక్కడా కూడా వారికి సంబంధించి తప్పుగా మాట్లాడలేదనే విధంగా వాళ్ళు వివరణ ఇస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే 3 కేసులు నమోదైనాయి అనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఎవరైతే
ఈ సెల్ఫీ వీడియో తీసినటువంటి బాజీ బాబా వలి అనేటటువంటి యువకుడికి వివాహం నిశ్చితార్థం జరగడం జరిగింది. ఆ సమయంలో అతని తల్లి 5 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది ఎవరైతే వధువుల దగ్గర నుంచి. ఆ తర్వాత ఇతనికి సంబంధించి ఇతనికి వేరే వాళ్ళతో సంబంధం ఉందనే విధంగా పిల్లకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు తెలుసుకొని బాజీ బాబా వలి పనిచేస్తున్నటువంటి షాప్ దగ్గరికి వెళ్ళగా అక్కడ అతనికి సంబంధించినటువంటి వివాహేతర సంబంధం బయటికి రావడంతో మేము పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాము, ఆ డబ్బులు ఏవైతే ఇచ్చావో అవి తిరిగి ఇవ్వట్లేదంటూ కూడా వాళ్ళు ఒక ఫిర్యాదు నమోదు చేశారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. దాంతో పాటు ఎవరైతే వివాహేతర సంబంధంలో ఉన్నటువంటి మహిళ కూడా ఒక కేసును నమోదు చేయడం జరిగింది. దాంతో ఆ 2 కేసుల్ని నమోదు చేశారు. దాంతో పాటు మరో కేసు బాజీకి సంబంధించిన వాళ్ళు ఇవ్వడంతో మొత్తం 3 కేసులు నమోదైనాయి. ఇప్పటికే నల్లపాడు పోలీస్ స్టేషన్ లో 1, గుంటూరు పరిధిలోని కొత్తపేట పోలీస్ స్టేషన్ లో 2 కేసులు నమోదు చేశాము. అంతేగాని ఈ కేసులో ఎక్కడా కూడా మేము నిర్లక్ష్యం వహించలేదనే విధంగా కూడా డిఎస్పీ చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఇతని తల్లి ఎవరైతే సాజిదా బేగం ఉందో ఆమె సూసైడ్ సమయంలో మా దగ్గరికి రావడం జరిగింది. మేము ఈ కేసుకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా కోర్టులో డిఫర్మేషన్ కేసు వేసుకోండి, ఎందుకంటే ఆధారాలు లేకుండా అఫెన్స్ జరగకుండా కేసు నమోదు చేయడం కుదరదు అనే విధంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అడిగారు. ఎమ్మెల్సీ సర్టిఫికేట్ అసలు ఇవ్వడానికి ఆస్కారం లేదు కాబట్టి మేము కోర్టులో వేసుకోమని చెప్తున్నాం అనే విధంగా వారితో మాట్లాడి పంపించామనే విధంగా పోలీసులు వర్షం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సెల్ఫీ వీడియోలో మాత్రం క్లియర్ గా ఆ బాజీ బాబా వలి ఎవరైతే యువకుడు ఉన్నారో అతను క్లియర్ గా చెప్తున్నారు, మేము పోలీస్ స్టేషన్ కి వెళ్ళాము, మా మదర్ సూసైడ్ చేసుకున్నటువంటి సమయంలో కేసుకు సంబంధించినటువంటి అంశాలను ప్రశ్నించడానికి వెళ్తే ఎస్ఐ తనతో దురుసుగా ప్రవర్తించడమే కాదు నీ తల్లి చనిపోలేదు కదా అనేటటువంటి ఒక అంశాన్ని కూడా మాట్లాడడం జరిగింది అనే విధంగా కూడా అతను మనోవేదన గురయ్యి నేను సూసైడ్ చేసుకుంటున్నానంటూ కూడా. అయితే ఒక్కసారి రిక్వెస్ట్ సాయి దయచేసి ఇంగ్లీష్ పదాన్ని మినహాయించే ప్రయత్నం చేయండి. ఎస్ ప్లీజ్ కంటిన్యూ. అదే ప్రధానంగా ఇది జరిగినటువంటి అంశం. అయితే ఇక్కడ క్లియర్ గా పోలీసులు మాత్రం తమ తప్ప ఎక్కడా లేదనే విధంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్లు ఫైల్ అవ్వబోతున్నాయి. కొద్ది రోజుల్లో ఈ 3 కేసులు ఏవైతే జరిగినటువంటి 3 కేసులకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నాం అంటున్నారు. అయితే ఇక్కడ వీళ్ళు బాధితులు మాత్రం క్లియర్ గా తన తల్లికి సంబంధించి సూసైడ్ చేసుకోవడానికి కారణం తమకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు చెల్లించడం లేదు, ఆ చెల్లించకపోవడంతో పాటు సోషల్ మీడియాలో తమని బద్నాం చేసే విధంగా కూడా పోస్టులు పెడుతున్నారు కాబట్టి కంపల్సరిగా వారిపైన యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం అనే విధంగా బాధితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని బాజీ బాబా వలి ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఇదైనా మొత్తంగా పోలీసులు చెప్తున్నటువంటి అంశాలు ఇక్కడ ఈ కేసుకు సంబంధించి మేము కోర్టుకు వెళ్ళాలనే విధంగా చెప్పామనే విధంగా అంటున్నారు. న్యాయ నిపుణులు సలహా కూడా తీసుకున్నాం ఈ కేసులో. వాళ్ళు కోర్టుకు వెళ్తేనే సరైనటువంటి న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానిపైన మేము చెప్పడం జరిగిందనే విధంగా చెప్తున్నారు. అయితే సెల్ఫీ వీడియోలో అతను యువకులు చెప్పిన దానికి వీళ్ళు చెప్పిన దానికి 2 డిఫరెంట్ గానే ఉన్నాయి. కానీ దీనిపైన మాత్రం ఉన్నతాధికారులు కంపల్సరిగా దీనిపైన విచారణ చేపట్టాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక స్టేషన్ పరిధిలోకి వెళ్ళిన తర్వాత ఆ లోపల జరిగేటటువంటి సంఘటనలు బాధితులు బయటకు వచ్చి చెప్తే దానికి ఎలాంటి ప్రూఫ్లు ఉండేటటువంటి పరిస్థితులు ఉండవు. ఆ మాట ఏదైతే తన తల్లి చనిపోలేదు అనేటటువంటి మాట సీఏ వాడినటువంటి మాటని యువకుడు చెప్తున్నట్టు నిజంగానే అలాంటి సంభాషణ జరిగినా అది ప్రూఫ్లు ఉండేటటువంటి పరిస్థితులు ఉండవు. ఎందుకంటే సీఎల్తో మాట్లాడేటప్పుడు కంపల్సరిగా అన్ని రకాలుగా ఏది ప్రూఫ్లు తీసుకునేటటువంటి పరిస్థితులు ఉండవు. మరి ఈ సంఘటనలో కంపల్సరిగా ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలనే విధంగా ఇప్పటికీ బాధితులు కోరుతున్నారు. పోలీసులు మాత్రం తాము ఎక్కడా కూడా వాళ్ళతో దురుసుగా ప్రవర్తించలేదు, కేసుని ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది వాళ్ళకి క్లియర్ గా గైడ్ లైన్స్ చేశాము, ఆ విధంగా కోర్టు ద్వారా వెళ్తేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనే విధంగా కూడా డిఎస్పీ కూడా క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ అంశంలో పోలీసు ఉన్నతాధికారులు ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా, ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం తమ తప్పు లేదనే విధంగా మాత్రం ఖండిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఈ అంశంలో సోషల్ మీడియాలో తమని ఈ ఇబ్బంది పెడుతున్నారనే దానికి సంబంధించి వెంటనే యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎవరైతే సోషల్ మీడియాలో
ఈ పోస్టులు పెడతారు, వాళ్ళని పిలిచి మందలించేటటువంటి ప్రయత్నమైనా చేయొచ్చు. కానీ అది కూడా పోలీసులు చేయలేదు కాబట్టి మరి ఈ సెల్ఫీ వీడియో పోలీసులు చెప్తున్నటువంటి వర్షం ఆధారంగా ఉన్నతాధికారులే కంపల్సరిగా దీనిపైన అయితే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా కూడా వరుసగా కూడా పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి అంశాల్లో పోలీసుల అంశాలు వివాదాస్పదంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఈ సెల్ఫీ వీడియోల ద్వారానే ఈ సంఘటనలన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి కంపల్సరిగా దేశం పరిధిలో ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది ఉన్నతాధికారులు అయితే దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సచిన్. రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఉన్నతాధికారులు ఇప్పుడు రంగంలోకి దిగారు. పోలీసు ఉన్నతాధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు, ఎటువంటి యాక్షన్లోకి దిగే అవకాశం కనిపిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ కథను మేము కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వీఆర్ డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్? టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali.